హలో అండి అందరికీ. వేడి వేడి చేపల పులుసు సింపుల్గా ఎలా తయారు చేసుకుందాం చూద్దామా. 5 ఉల్లిపాయలు, 5 టమాటాలు, ఒక 8 రెమ్మలు పచ్చిమిరపకాయలు ఇలా పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక 4 చెంచాల నూనె అయితే వేసుకోవాలి. పావు చెంచా మెంతులు, పావు చెంచా జీలకర్ర వేసుకుని కలుపుకుంటూ ఉల్లిపాయ పేస్ట్, టమాటా పేస్ట్ అది అందులో వేసి మిక్స్ చేయాలి. అది మొత్తం కలిసేలాగా 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టేసుకుని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. ఇలా వచ్చేదాకా ఆ మొత్తం అంతా గల ఇలా ఉడికించుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టుకొని గుజ్జు కింద చేసుకొని అది ఇందులో వేసుకోవాలి. తర్వాత 2 బాగా కలిసేలాగా గట్టిగా తిప్పుకొని ఒక 3 నిమిషాలు మగ్గపెట్టుకోవాలి. 3 నిమిషాల తర్వాత వాటర్ అనేది యాడ్ చేయాలి. తర్వాత సాల్ట్ వేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం ముందుగా పోసుకుని పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసుకుని మూత పెట్టేసుకోవాలి. తర్వాత నీట్గా కడుక్కున్న చేపలు, శుభ్రంగా కడుక్కున్న చేపలు తీసుకుని సల్లసల్ల మరుగుతున్న అందులో మొత్తం చేపలను కూడా వేసేసుకోవాలి. తర్వాత గట్టి పెట్టుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. గట్టి అనేది ఒకసారి పెట్టాలి, అది కూడా ముందుగానే పెట్టాలి. తర్వాత గట్టి యూజ్ చేయకూడదు. మొత్తం అంతా అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల్లో హై ఫ్లేమ్లో, 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, చెక్కని నీట్గా మసాలా చేసుకుని అలా పోసేసుకోవాలి. తర్వాత ఒకసారి అలా అటు ఇటు తిప్పుకోవాలి. మధ్యలో ధనియాల పొడి వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుని దింపేసుకోవాలి. అంతే, నా స్టైల్లో చేసిన వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.